అందరూ మీ అందరిని అడుగుతున్నా నేను, సమాజానికి సో హానికరం వైకాపా మంత్రి పయ్యావుల కేశవ్. నేను అడుగుతున్న పయ్యావుల కేశవ్ని, అమరావతి గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు అసలు ఉందా? అసలు ఒక్కనాడైనా అమరావతి ఉద్యమంలో అమరావతి రైతుల కోసం పోరాటం చేసావా? తెలుగుదేశం పార్టీలో ఉన్నావు కాబట్టి, ఆర్థిక మంత్రి అయ్యావు కాబట్టి అమరావతి గురించి మాట్లాడుతున్నావు. అసలు మా అమరావతి గురించి మాట్లాడే నైతిక అర్హత శాసనసభలో కూర్చున్న ఎంతమందికి ఉందండి? నిన్న శాసనసభలో మాట్లాడిన ఎంతమందికి ఉంది? అసలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అర్హత ఉందా? రాజధానికి భూములు ఇస్తే వైకాపా నేతలు అవమానించారు. మంత్రి హోంమంత్రి అనిత, నేను అడుగుతున్న హోంమంత్రి అనితని, ఎన్నిసార్లు నువ్వు అమరావతి ఉద్యమంలో పాల్గొన్నావు? చెప్పండి, ఎన్నిసార్లు అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు? రాజధాని అమరావతి అని జగన్ చెప్పలేదా? సవిత, ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయటం భావితరాలకు భరోసాని ఇస్తుందని సో మినిస్టర్ గారు అన్నారంట. అసలు ఈవిడ అమరావతి అనే పేరు తలల్చడం మొదటిసారి నేను వినటం. ఈ రోజు వరకు అసలు అమరావతి గురించి విష్ణుకుమార్ రాజు కానీ, సబిత కానీ, లేకపోతే సత్యకుమార్ యాదవ్ కానీ, లేకపోతే ఈయనెవరు అచ్చెన్నాయుడు కానీ, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ, నారాయణ కానీ, వీళ్ళు ఎవరైనా అమరావతి రైతుల కోసం చిన్నపాటి పోరాటం చేసిన చరిత్ర ఉందా? ఈరోజు అమరావతి రైతులని మోసం చేయటానికి, అసలు అమరావతి రైతులు నాశనం అయిపోవటానికి, అమరావతి సర్వనాశనం అయిపోవటానికి, అమరావతిలో ఈరోజు ఒక ఏటీఎం లాగా మీ ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వం వాడుకోవటానికి కారణం, అమరావతి రైతులు ఈరోజు రోడ్ల మీద నుంచోడానికి కారణం, చనిపోవటానికి కారణం, అమరావతి రైతులు అన్నమో రామచంద్రాన్ని ఏడవటానికి కారణం, కర్త కర్మ క్రియ మొదటి ముద్దాయి నుంచి చివరి ముద్దాయి వరకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెండో ముద్దాయి పవన్ కళ్యాణ్. ఇది చాలా స్పష్టమైనటువంటి ఆరోపణ. ఎందుకు అంటే అమరావతి రైతులని నాశనం చేసి, వాళ్ళ భవిష్యత్తును మృగ్యం చేసి, అమరావతిని బూచిగా చూపించి లక్షల కోట్లు దోచుకోవాలి అనేటువంటి ఒక ప్రయోగం అమరావతి మీద వీళ్ళు చేస్తున్నారు. 2014 సంవత్సరంలో అమరావతిని ఏర్పాటు చేసి 2014 సంవత్సరంలో అమరావతిని ఏర్పాటు చేసి వీళ్ళు చేసింది ఏందో కూడా నేను రాష్ట్ర ప్రజలకు చెప్తా. అమరావతిని ఏర్పాటు చేసండి 2024 సంవత్సరంలో, 2014 సంవత్సరంలో అమరావతిని ఏర్పాటు చేసి వీళ్ళు అమరావతి రాజధాని నిర్మాణానికి, నేను ఇక రాజధాని నిర్మాణం దగ్గరికి వస్తా. అమరావతి బేసిక్గానే అసలు కేంద్ర ప్రభుత్వ చట్టానికి డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్స్ అనేటువంటి ఒక ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా అమరావతిని తయారు చేసి, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అధికారం తీసుకోకుండా, ఈ 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్కి చట్ట సవరణ చేయకుండా అమరావతిని రాజధానిగా నిర్ణయం చేస్తూ చారిత్రాత్మక తప్పిదం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులకి ఇప్పటికి సమాధానం చెప్పాల్సిందే. 12 సంవత్సరాల తరువాత ఈరోజు శాశ్వత రాజధాని అని మీరు ఆర్భాటాలు చేసి అద్భుతంగా ప్రొజెక్షన్స్ ఇచ్చేటువంటి మీరు రాష్ట్ర ప్రజలకి, అమరావతి రైతులకి సమాధానం చెప్పాలి. నిన్న అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. అమరావతి రాజధాని సరే మంచో చెడ్డో ఏర్పడిన తర్వాత అమరావతి రాష్ట్ర రాజధానికి భూములు కావాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక తయారు చేశారు. ఈ భూములు కావలసిన సందర్భంలో నారాయణ, పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు వీళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పడి కొన్ని వేల ఎకరాలు అమరావతి రాజధాని భూములు, అక్కడే రాజధాని వస్తుందని ముందుగానే తెలిసి కొన్ని వేల ఎకరాల భూములు కొనేసి వాటిని ఆస్తులు పెంచుకున్న ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం అదంతా నేను జనరల్ ఎలిగేషన్ జోలికి వెళ్ళను, అది రాష్ట్ర ప్రజలు తేల్చుకుంటారు. దాని గురించి నేను మాట్లాడి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోదలుచుకోవాలి. అసలు రాజధాని నిర్మాణ పనుల్లో ఎంత అవినీతి జరుగుతుంది, ఎలా జరగబోతుంది అనేది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. 2014 సంవత్సరంలో అమరావతి ఏర్పడిన తర్వాత అమరావతికి సంబంధించి రాజధాని దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి భూములు కావాలి అనేటువంటి ఒక పన్నాకం పన్నారు. సరే
మొత్తానికి మంచో చెడ్డో రైతులను నమ్మించగలిగారు. మీకు కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి, ఇక్కడ రాజధాని వస్తే మీ 5 లక్షల రూపాయలు ఉన్న భూమి 50 లక్షలకు అయిపోతుంది, 50 లక్షలు ఉన్న భూమి 5 కోట్లు అయిపోతుంది అని నమ్మించారు. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని నిర్మాణం చేస్తూ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా 33,771 ఎకరాలు రాష్ట్ర అమరావతి రైతుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఎందుకు? రాజధాని కట్టాలి. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా తీసుకుంది. వాస్తవంగా వీళ్ళు ఏ విధంగా తీసుకోవాలి భూములు? 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ద్వారా రాజధాని భూములు తీసుకోవాలి. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ద్వారా ల్యాండ్ తీసుకుంటే రాజధానిలో ఉన్నటువంటి భూములకి 2.5 రెట్లు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బులు తీసుకోవాలి. ఆ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర, రాష్ట్ర ఖజానా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ద్వారా తీసుకుంటే రైతులకు డబ్బులు ఇవ్వాలి. కాబట్టి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా, అంటే ఒక చట్టం తయారు చేశారు 2015 ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా తయారు చేశారు. ఎందుకు తయారు చేశారు? అమరావతి రైతు నా దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇంకో విషయం కూడా చెప్తా. ఈ 33,771 ఎకరాలలో 29,754 మంది రైతులు ఉన్నారండి మొత్తం. అంటే రాజధాని రైతులు 29,754 మంది రైతుల దగ్గర నుంచి 33,771 ఎకరాలు తీసుకొని ఈ 700 ఎకరాల్లో 26,700 ఎకరాలు బిలో 2 ఏకర్స్ ఉన్నవాళ్ళు సన్నకారు రైతులు. ఇలా పెద్ద డబ్బున్న వాళ్ళు కాదండి అమరావతి రాజధానిలో రైతులు. బిలో 2 ఏకర్స్ ఉన్నవాళ్ళు 26,700 ఎకరాలు ఉన్నాయి. అంటే 5,000 ఎకరాలు మాత్రమే, 5,000 ఎకరాలు మాత్రమే అబౌవ్ 2 ఏకర్స్ ఉన్నటువంటి రైతులు ఇచ్చింది. అంటే చిన్న మధ్య సన్నకారు రైతులు. ఈ 26,700 ఈ 33,771 ఎకరాలలో 70% భూములు ఇచ్చింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ.